బెర్లెక్క మాట్లాడుతుందా? నేను లక్ష్మి, తెలుసు కదా వరలక్ష్మి. అమ్మ మా తమ్ముడిని అట్లా లైవ్లో పెట్టి అట్లా ఎలా కొడతావమ్మా? ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడాలి. వాడు ఇప్పుడు చచ్చిపోతానంటున్నాడు. చస్తున్నా కాదు, నువ్వు ఇప్పుడు మీ తమ్ముడు కొట్టావని అంత లబ్బు దెబ్బ కొట్టుకుని ఏడిసినా కదా, మిమ్మల్ని చూసి మేమందరం జాలిపడి అంతవరకు వచ్చి అంత బాధలు చేస్తే నా తమ్ముడు మీడియా ఎలా కొట్టావు నువ్వమ్మా? అమ్మ నీ తమ్ముడికి అయితే ఓకే, మా తమ్ముడికి అయితే వేరేనా? మీ తమ్ముడికి తమ్ముడు అవుతాడు, నా తమ్ముడు కదా. నా తమ్ముడు ఎందుకు అట్లా కొట్టావు? వాడు ఇప్పుడు చస్తానంటాడు, మీడియా ముందు కొట్టావు. ఇటు ఆంధ్ర తెలంగాణ మొత్తం చూశారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉండి ఎట్లా కొడతా మా తమ్ముడిని? అందరికీ తెలుసు. నువ్వు ఎంతమంది తెలుసో ఆమె కూడా, ఆడ కూడా అందరికీ తెలుసు. అమ్మా నువ్వు ఎలా కూడా క్లారిటీగా చూసినా అంటే కొట్టేస్తావా? నువ్వు ఏం చేస్తావు? ఓకే, చంపేస్తావు, ఓకేనా? అమ్మ నిదానంగా నువ్వు చెప్తున్నావా? నిదానం గురించి నువ్వు చెప్తున్నావు. అరుచుకుంటా వచ్చి కొట్టేసి ప్లాన్ చేసి ఎంతవరకు కొడతావు? అప్పుడు ఉండు, మా తమ్ముడు తప్పు అయిపోయిందని చెప్పాక కొట్టావు నువ్వు. తప్పు అయిపోయిందని చెప్పాక కొట్టావు నువ్వు. అది ఎంతవరకు కరెక్ట్? నీ తమ్ముడు కొడితే లబోదిబని అరిచినావు, మా తమ్ముడు కొడితే ఎదుర్కోవాలి. ఇప్పుడు వాడు చచ్చిపోతున్నాడు, ఏం చేయమంటావు చెప్పు? వాడు చచ్చిపోతున్నాడు, నువ్వు సత్తనన్నావు, వాడు కూడా సత్తనన్నాడు. అవును వచ్చినా చూసినా బాధపడ్డా. లాస్ట్ రోజు బాధపడ్డా. రెండో రోజు మళ్ళీ నువ్వు ఓడిపోయినా పర్లేదు, ఓడినా నీకు నీ పక్కన ఉంటానని వచ్చాను నేను. నీ పక్కన ఓడినా బాధపడ్డాని చెప్తలే. నువ్వు ఒక ఆడపిల్ల కాబట్టి నాలాంటి ఆడపిల్లకి నాలాంటి ఆడపిల్లకి ఎంతమందికి నువ్వు సాయం చేస్తావని నీ పక్కన నా రూపాయి కూడా తీసుకోకుండా నీ పక్కన ఎందుకున్నా? నువ్వు ఒక ఆడపిల్లవని తెలిసి వచ్చినమ్మా. మాట్లాడు. ఓకే, ఉన్నాయి. ఉంటాయి. అవసరం లేదమ్మా, కూర్చుని మాట్లాడాలి. లబో దిబ్బని కొట్టేస్తే సమస్యలు తీరిపోతాయా? నేను మా తమ్ముడిని తీసేమన్నా ఆ వీడియో తీసేమని మా తమ్ముడికి నేను చెప్పుకున్నా. మరి అందుకే కదా నీకు తమ్ముడు జరిగితే ఒకటి, నేను నా తమ్ముడు జరిగితే ఒకటేనే కదా ఇప్పుడు కొట్టేసావు. మీ తమ్ముడు జరిగితే లబుద్దిమని ఆడిసినావు, ఏడ్చినావు, అంత చేసేసినావు. మరి నా తమ్ముడు అంటే నేను తమ్ముడు లాంటి కొడు కాదా? అంతమంది జనాల మధ్య పట పీకేసినావు. మగోడు కొట్టేయచ్చా? నేను ఏదైనా అంటే నేను ఆడపిల్ల అటుకుని ఆడపిల్ల ఏం చేస్తే పర్లేదా? ఒకళ్ళు చంపేసినా పర్లేదా? చెప్పమ్మా. అది తప్పన్నాడు. ఒప్పుకున్నాక కొట్టారు, మీరు ఒప్పుకున్నాక కొట్టారు. వాడు తప్పుని తీసేస్తా తప్పు అని చెప్పాక పట్టుపట్టుని పీకేశారు. అది మళ్ళీ వీడియో తీసి పెట్టారు కూడా. అది నన్ను నుంచి తిండి లేదు, తిప్పలు లేవు, ఏమీ లేవు, నేను సత్తానంటే చెప్తులోకి ఎంతలా ఏడుతున్నానేమో. మీరెంత ఏడుస్తారు? నీకు అంతకంటే ఎక్కువ ఏడుస్తున్నాను. నా తమ్ముడికి ఏదైనా అవుతుందేమో అని. నేను మా తమ్ముడిని సమర్థించుకు రావట్లేదు పెట్టినందుకు. ఒకటి మాట్లాడగాలి, కూర్చుని మాట్లాడకుండా ఒక ఎమ్మెల్యే హోదాలో ఉంది. నిజం చెప్పాలంటే ఆ హోదాలో ఉండి ఎలా కొడుతుంది ఒక అబ్బాయిని?
ఆలోచించాలి కదా, కూర్చొని మాట్లాడాలి కదా. ఇలాగైతే చాలా మంది ఈమెని ట్రోల్ చేశారు, చాలా విధిగా మాట్లాడారు. మన అయితే ఎవరో పల్లవి ప్రశాంత్ ఇద్దరికి పెళ్ళి అయిందని అంటే మరి వాళ్ళందరినీ కలిపి కొడతారా నాకు అర్థం కావట్లేదు. ఇంకో విషయం, వీడియో తీస్తున్న రోజు ఏమన్నారు, నేను వీడియో తీస్తుంటే మరి ఎవరో ఈ పేరు ముఖ్యమంత్రి ఆడు పేరేంటి కేసీఆర్ పక్కన వీడియో తీస్తుంటే నువ్వు తీకు వాడు ఓడిపోయాడని చెప్పి నాకు కూడా ఇప్పుడు పడి ఏడుతున్నారు, ఇంకా తీతరక తీకక్క అని. మరి ఎందుకన్నా ఇప్పుడు వచ్చి బల్లెక్కన వచ్చి ఆడు కొట్టారు కేసీఆర్ వచ్చి ఓడిపోయి నీ వల్ల ఓడిపోయినని. అందుకని ఇప్పుడు మా తమ్ముడు కొట్టారా? మరి మీరు తీసేసారు కదా, మీరు ఇప్పుడు మా తమ్ముడు ఇజ్జత్ చేసేసారు. ఒక మగవాడిని అందరి ముందు పెట్టి మీడియా ముందు పెట్టి ఒక వాడద కొడితే ఎట్లా అనిపిస్తుంది? అది మళ్ళీ నవ్వుతున్నారు మా తమ్ముడు కొట్టి. ఎంత నవ్వుతున్నారు మీరు అసలు? పక్క నవ్వుతున్నారు మా తమ్ముడు కొట్టేసి. ఎంతవరకు కరెక్ట్ ఇది? మా తమ్ముడికి ఎలా బాధ, మీ తమ్ముడు కొట్టి నువ్వు ఎంత ఏడుస్తావు? మా తమ్ముడు కొట్టాడు ఆ వీడియో తీసి కదా మేము అందరం వచ్చాం. పోలీస్ స్టేషన్కి వస్తాం. మేము మీడియా వాళ్ళు ఊరుకోము, మీడియా వాళ్ళు ఉంటుంది అతనికే ఉంటుంది. 10 గంటలు కూర్చోబెట్టి మరి కొట్టిద్దాకే ప్లాన్ చేసి ఒంటి నువ్వు ఎక్కడి నుంచి కొల్లాపూర్ నుంచి వచ్చేసావమ్మా, నువ్వు కొల్లాపూర్ నుంచి వచ్చేసావు ఫోన్ చేసినట్టునే ప్లాన్ చేసి కొట్టించారు. మీరు ఇంక మాట్లాడేది పైన మాట్లాడకుండా మొత్తం